దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. మనందరం కూడా ఈ విధంగా కూడుకోవటం ఇది దేవుని ఏర్పాటు, మానవుని సంకల్పం కాదు, ఇది దేవుని ఏర్పాటు. సరే, మనము ప్రకటన గ్రంథంలో సంఘాలను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. మనము బైబిల్లో ఎఫెసీ సంఘాన్ని గురించి ధ్యానం చేశాం, స్పర్ణ సంఘాన్ని గురించి ధ్యానం చేశాం. ఈ సంఘాలు గురించి మనం ధ్యానం చేసేటప్పుడు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఏమిటంటే, ఇప్పుడు మన సంఘము ఈ చెప్పబడిన 7 సంఘాలలో దేనికి సాదృశ్యంగా ఉంటుంది, దేనికి ఎలా ఉన్నాం మనము స్పర్ణ సంఘములాగా ఉన్నామా, లేక తుయతైరా సంఘములాగా ఉన్నామా, పెర్గమలో ఉన్న సంఘములాగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈ సంఘాల గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పెర్గమ సంఘం గురించి, పెర్గము సంఘం గురించి మనం ధ్యానం చేశాం. తర్వాత తుయతైరా సంఘాన్ని గురించి కూడా ధ్యానం చేశాం. ఇప్పుడు మన ధ్యాన భాగంలో సార్దీసులో ఉన్న సంఘము. ఇది సంఘము పేరు కాదు, ఈ సంఘమున్న పట్టణము పేరు. అది గుర్తుపెట్టుకోవాలి. సార్దీసులో ఉన్న ఆ పట్టణములో ఉన్న సంఘాన్ని గురించి ఇక్కడ ప్రభువు చెప్తూ ఉన్నాడు. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా. ఇవన్నీ మనం గత వారం ధ్యానం చేశాం. ఇక్కడ నక్షత్రములు, 7 నక్షత్రములు అంటే నక్షత్రాలు 3 సందర్భాల్లో జ్ఞాపకం చేస్తున్నాను. నక్షత్రాలు దూతలకు సాదృశ్యంగా ఉంది, నక్షత్రాలు దేవుని సేవకులకు సాదృశ్యంగా ఉంది, నక్షత్రాలు విశ్వాసులకు సాదృశ్యముగా ఉంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దూతలు దేవునికి పరిచర్య చేయు దూతలు ఉన్నారు. దూతలు దేవునికి పరిచర్య చేసే దూతలు కూడా 3 రకాలు. ఇప్పుడు ఆ దూతలు 3 రకాలు ఏమిటి అంటే, 3 రకాలుగా ఉన్నారు. ఒకరు సమాచారము అందించే దూతలు. దేవుని దగ్గర వర్తమానం తీసుకొని ఆ వర్తమానాన్ని అందించవలసిన స్థలములో అందించేవారు, దేవుడు చెప్పినట్లుగా చేసేవారు. ఒక టైపు దూతలు, ఒక రకం. ఆ దూతలకు గాబ్రియేలు నాయకుడిగా ఉన్నాడని మనం అనుకోవచ్చు. ఆ దూతలు దేవుడు ఏది చెప్తే అదే చేస్తారు. నీవు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళి ఏ ఇంటి గుమ్మము మీద రక్తము లేదో ఆ రక్తము లేని గృహములోనికి ప్రవేశించి వధించమన్నాడు. తొలిచూరు పిల్లలు. ఆ దూత బయలుదేరి వచ్చి రక్తము లేని ప్రతి ఇంటిలోనికి ప్రవేశిస్తాడు. అదే యూదులు ఇంటి మీద రక్తము లేకపోయినా, అంటే హెబ్రీలు ఇంటి మీద రక్తము లేకపోయినా
ఆ ఇంటిలోని కూడా ప్రవేశిస్తాడు. అయ్యో ఇది మన వాళ్ళిల్లే, ఇందులోకి మనం ప్రవేశించకూడదని ఆ దూత సొంత నిర్ణయాన్ని తీసుకోడు. ఒక్కటే, నీవు ఏ ఇంటి కమ్మెల మీద రక్తం లేదో ఆ ఇంటిలోనికి ప్రవేశించమంటే వెళ్ళిపోతాడు. దేవుని మాట తూచా తప్పకుండా చేసే దూతలు వారు. ఆ దూతలు వర్తమానం తెచ్చేవారు. రెండవ రకం దూతలు దేవుణ్ణి ఆరాధించేవారు. దేవుని సింహాసనము ఎదుట ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయనను ఆరాధిస్తారు, ఆయన్ని మహింపరుస్తారు. అందుకనే దేవుడు ఆరాధనను ప్రముఖంగా స్వీకరిస్తారు. ప్రతి వారు ఆరాధన చేయాలి. ఆరాధనను నిర్లక్ష్యం చేయకూడదు. దేవునికి స్తుతులు చెల్లించాలి, స్తోత్రాలు చెల్లించాలి. వారంట 6 రెక్కలు వారికి ఉంటే 2 రెక్కలతో తన ముఖమును కప్పుకొని, 2 రెక్కలతో తన కాళ్లను కప్పుకొని, 2 రెక్కలతో నాట్యము చేస్తూ దేవుణ్ణి స్తుతించారు. 2 రెక్కలతో ముఖం ఎందుకు కప్పుకున్నారంటే వారి ముఖము వారికి కనపడకూడదు. అంటే వారి ముఖము ఎదుట ఉన్న దూత చూడకూడదు. అంటే వారు కనపడకూడదు, దేవుడే కనపడాలి. 2 రెక్కలతో కాళ్ళను కప్పుకున్నారు. కారణం ఏమిటంటే కాళ్ళు పనికి సాదృశ్యంగా ఉంది. మనం చేసే పని కనపడకూడదు. ఈ మందిరము నేను కట్టించాను, ఈ ఫ్యాన్లు నేను వేపించాను, ఈ లైట్లు నేను పెట్టాను, నేను సందాలిస్తే అదిగో పలాని పని జరిగింది, నేను భోజనానికి డబ్బులు ఇచ్చాను, నేను మీటింగులకి ఇచ్చాను. ఇలా నీవిచ్చినది నీ యొక్క పని కనపడకూడదు. అదంతా దేవునిదే. దేవుణ్ణే మహిమపరచాలి మనం. హల్లెలూయా. దేవుణ్ణే ఘనపరచాలి. నీ ముఖము కనపడకూడదు, నీ పని కనపడకూడదు, దేవుడే కనపడాలి. 2 రెక్కలతో నాట్యమాడుతూ ఉన్నారు వారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. 3వ రకం దూతలు ఎవరు అంటే, ఇప్పుడు మొదటి రకము నేను వర్తమానం తెచ్చేవారని చెప్పాను. 2వ రకం అక్కడ ఉండి దేవుణ్ణి ఆరాధించేవారు. అక్కడ ఆరాధిస్తున్నటువంటి ఒక దూత, ఆ దూతకు ఆ ఆరాధన చేసే వారికి నాయకుడు లూసిఫర్ అని మనం చెప్పచ్చు. ఇతడు ఆరాధిస్తున్న సందర్భంలో దేవుడు మహిమ పొందుతూ ఉంటే ఇతడికి ఒక ఆలోచన వచ్చింది. నేను ఆరాధిస్తుంటే, నేను నడిపిస్తుంటే ఆయన మహిమ పొందుతున్నాడు కనుక నేనే ఆ మహిమను పొందుకునే స్థితి కావాలి. అందుకే 2 రెక్కలతో ముఖం కప్పుకోమని చెప్పాడు. తర్వాత దూతలు 2 రెక్కలతో ముఖం కప్పుకొని ఆయన ఆరాధిస్తున్నారు. ఇప్పుడు ఆ దూత ఏమనుకున్నాడంటే, ఈ మహిమ నాకే రావాలి, నేనే ఆ ఉన్నతమైన శిఖరం మీద కూర్చోవాలి, నేనే నాయకుడు కావాలి, దేవుని పర్వతం మీద నేనుండాలి అని అతడు ఆలోచన చేసుకున్నాడు. పైకి చెప్పలేదు ఎవరితోటి. ఆలోచనలు ఎరిగిన దేవుడు మన దేవుడు. నీ హృదయంలో నువ్వేం ఆలోచిస్తున్నావో దేవునికి తెలుసు. నీ అంతరంగంలో ఉన్న స్వభావాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వెలా ఆలోచన చేస్తున్నావు, ఎవరి మీద ఎలాంటి అభిప్రాయం ఉన్నది, ఎవరి గురించి నువ్వు తప్పుగా ఆలోచన చేస్తున్నావు, ఎవరి మీద ద్వేషం ఉంచుకున్నావు,
నీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఆలోచనలన్నిటినీ ఎరిగిన దేవుడు మన దేవుడు. హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు మన దేవుడు. అందుకే ఇక్కడ మనం గమనించాలి, ఆ లూసిఫర్ తను ఏమనుకున్నాడో, ఏది ఆలోచించాడో ఆ ఆలోచన దేవునికి తెలుసు కనుక వెంటనే ఆ స్థానము నుండి దేవుడు లూసిఫర్ని త్రోసివేశాడు. వాడితో పాటు కొందరు దూతలు కూడా అతనితో చేరారు, త్రోసివేయబడ్డారు. ఒక గ్రూపును ఎవడైనా ఒకడు కడితే వాడు వెంట వెళ్తారు కదా. ఇక్కడ సంఘంలో ఎవరైనా, ఇప్పుడు ఏదన్నా పార్టీలో ఎవరైనా నాయకుడు ఉన్నాడు అనుకోండి, అతను బయటికి వెళ్ళేటప్పుడు అతనితో పాటు కొంతమంది వెళ్ళిపోతారు. అలాగే లూసిఫర్తో పాటు కొంతమంది వచ్చేసారు, వారు త్రోయబడ్డారు కనుక ఇప్పుడు అక్కడ చాలా ఖాళీ వచ్చింది. ఆ దూతలందరి స్థానాన్ని మనము భర్తీ చేయాలి. వాళ్ళు ఎందుకు త్రోసివేయబడ్డారు? లూసిఫర్ ఎందుకు త్రోసివేయబడ్డాడు? తన అంతరంగములో గర్వించాడు గనుక, అతడు గొప్పవాడుగా ఉండాలనుకున్నాడు కనుక ఆ స్థానము నుంచి నెట్టివేయబడ్డాడు. ఇప్పుడు మీకు నేను ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు ఆ స్థానము నుంచి నెట్టివేయబడిన ఆ స్థానానికి మనము వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి? మనము దీనులుగా ఉండాలి, మనము తగ్గించుకొని ఉండాలి. అతిశయించినందువల్లే కదా లూసిఫర్ ఆ దూతలు కిందకి నెట్టివేయబడింది. ఆ ఉన్నతమైన స్థలములో నుండి, ఆ మంచి స్థలములో నుండి, బైబిల్లో ఏమో ఒక చోట అంటాడు, 5వ అధ్యాయంలో 11వ వచనంలో, దీనులు ఉన్నతమైన స్థలములో ఉంటారు అన్నాడు. దీనులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్పబడింది. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ మానవులమైన మనము దేవునితో సావాసము చేయాలని, దేవునితో ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. కానీ మానవులు దేవుని నుంచి దూరం అవుతున్నారు. ఏదోను తోటలో ఆదాము అవ్వలను దేవుడు చేస్తే ఆదాము అవ్వలను సాతానుడు పాడు చేశాడు. గుర్తుపెట్టుకోండి, దేవునికి దగ్గరగా ఉన్న వారిని సాతానుడు పాడు చేస్తాడు, వారిని దూరం చేస్తాడు. ఏదోను తోటలో ఆదాము అవ్వలు దేవునితో ఉన్నారు, దేవునితో సావాసం చేస్తున్నారు కనుక ఈ సావాసాన్ని చెడగొట్టడానికి, దేవునితో ఉన్న ఆ సంబంధాన్ని చెడగొట్టడానికి ఇప్పుడు సాతానుడు ఎవరిని పట్టుకుంటే జరుగుద్దని చెప్పి ఆలోచన చేసుకుని అవ్వను పట్టుకున్నాడు. అవ్వ సాతాను మాటలకు లోబడిపోయింది. ఇప్పుడు తినవద్దన్న పండు తిన్న తర్వాత దేవునికి దూరంగా జరిగిపోయారు ఆదాము అవ్వలు. దేవుని నుండి పారిపోయారు అని చెప్పొచ్చు. ఎందుకంటే పాపము హృదయములో ఉంటే దేవుని నుండి పారిపోతారు. ఇప్పుడు ఆదాము అవ్వల దగ్గర నుంచి దేవుడు దూరం అయ్యాడా? దేవుని దగ్గర నుంచి ఆదాము అవ్వలు దూరం అయ్యాడా? దేవుని దగ్గర నుంచి ఆదాము అవ్వలే దూరం అయిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? ఒక చెట్టు చాటుకు వెళ్ళారు. ఆదామా ఎక్కడున్నావంటే, ఇదిగో నేను చెట్టు చాటునున్నాను. దేవునికి కనపడకుండా ఉన్నారు. దేవుడు చూడొచ్చు, దేవుని దగ్గర రావాలంటే వారికి భయము. కారణం
వారి జీవితంలో ఉన్న పాపము దేవుని నుంచి వేరు చేస్తుంది. పాపము దేవుని నుండి దూరంగా పరిగెత్తట్టు చేస్తుంది. చూడండి, ఎప్పుడు కూడా దేవుడు మానవులతో ఉండాలని ఇష్టపడ్డాడు. ఆయన వారి మధ్య సంచరిస్తాను, నేను సంచరించడానికి మీరు ఒక గుడారాన్ని కట్టమన్నాడు. ఆ గుడారములో, పరిశుద్ధ స్థలములో మన్నా, ఆరోను కర్ర, 10 ఆజ్ఞలు కలిగినటువంటి ఆ మందస్సము మీద ఉన్న కెరూబుల మీద దేవుడు ఆశీనుడై ఇదిగో యాజకులతో, ప్రధాన యాజకులతో మాట్లాడుతున్నాడు. నేను మీ మధ్య నివసించాలి, కానీ మానవుడే పాపము చేసి దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మానవులారా, మనల్ని దేవుడు పరలోకంలో ఉన్న ఆ ఉన్నతమైన స్థలానికి తీసుకెళ్లాలని బహు ఆశతో ఉన్నాడు. ఆయన ఎంతో ఆతృత, నా పిల్లల్ని నా సన్నిధికి తీసుకొచ్చుకోవాలని. కానీ ఈ పిల్లలు దేవుని మాట వినకుండా దేవునికి దూరమై రేపు నరకములోనికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. కానీ వారి జీవితాలను పరిశుద్ధపరచుకొని ప్రభుతో ఉండాలనే ఆలోచన లేదు. అపవిత్రమైన జీవితమే. మీరు చూడండి, మీ పిల్లలకు మీరు ఏం నేర్పిస్తున్నారు? మీ పిల్లలకు ఆచారాలు నేర్పిస్తున్నారా? భక్తిని నేర్పిస్తున్నారా? చాలా మంది వారి పిల్లలను వారి చేతులారా జరుపుకుంటున్నారు. స్థిరమైన విశ్వాసం లేకుండా చేస్తున్నారు. జాగ్రత్త. మీ పిల్లల్ని మీరు భక్తిలో కట్టుకోండి, వాక్యములో కట్టుకోండి, వాక్యాన్ని నేర్పించండి. 3వ రకం దూతలు, వారు వారియర్స్, యుద్ధం చేసేవారు. దేవుని పని నీ సాతానుడు ఎక్కడ ఆటంకపరుస్తాడో అక్కడ వారు యుద్ధం చేస్తారు. వచ్చి ఉదాహరణకి దానియేలు దగ్గరికి గాబ్రియేలు దూత వస్తున్నాడు. దానియేలు గ్రంథంలో ఉంటుంది. ఇప్పుడు ఆ దానియేలు గ్రంథంలో ఉన్న దానియేలు దగ్గరికి వస్తా ఉంటే గాబ్రియేలు దూతను ఆటంకపరిచాడు సాతానుడు. గాబ్రియేలు దూత యుద్ధం చేయలేదు, కానీ మిఖాయేలు దూత వచ్చి యుద్ధం చేశాడు. అంటే యుద్ధ వీరులకు, యుద్ధం చేసే ఆ దూతలకు నాయకుడే మిఖాయేలు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు నేను 3 రకాలైన దేవదూతల గురించి చెప్పాను కదా. ఈ 3 రకాలైన దేవదూతల స్వభావం ఉన్నదే, ఆ స్వభావం విశ్వాసులమైన మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమిటి ఆ స్వభావం? ఎక్కడ ఆ స్వభావం? ఈ 3 రకాల స్వభావం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఒకటి మొదలు చూద్దాం. ఒకటి దేవుణ్ణి ఆరాధన చేయటం. ఆరాధన చేసే స్వభావం మనలో ఉండాలి. ఉందా? దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావా? ఇక్కడ ఆదివారం ఆరాధనలో చేతులెత్తి ప్రభుని స్తుతించి స్తోత్రాలని చెప్పే సమయము నువ్వు మిస్ అవుతావు. ఎప్పుడో వస్తావు, రావని నేను అంటలేదు. కానీ దేవునికి ప్రీతికరమైనది దేవుణ్ణి ఆరాధన చేయటం. దేవునికి 2 రెక్కలతో వారు నాట్యం ఆడుతూ, 2 రెక్కలతో ముఖమును కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని దేవుణ్ణి స్తుతిస్తున్న ఆ స్తుతి ఆరాధన. నీవు పాలు పంపులు పొందుతున్నావా? హలో, నా మాట జాగ్రత్తగా వినండి. నీ ఇష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి రావటం కాదు.
నన్ను ఎవరు అడుగుతారు? నన్ను అడిగేవాళ్ళు అని నువ్వు అనుకుంటున్నాను. రేపు దేవుడు అడుగుతాడు. నువ్వు సమయాన్ని పాటించు. ఆరాధన నీలో ఉండాలి. దేవుణ్ణి ఆరాధించే అనుభవం నీలో ఉండాలి. అది దేవుడికి ఇష్టమైంది, ప్రీతికరమైన. దేవుడు సంతోషిస్తున్నాడు ఆరాధన చేస్తుంటే. చిన్నపిల్లల స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు. చిన్నపిల్లలంటే పవిత్రమైన స్థితి. ఒక దుర్గమును కట్టే దేవుడు. సింహాసనం మీద ఆసీనుడు, మన స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు అని. ఆరాధన, స్తుతి, ఆరాధన, ఇది వాక్యం అండి. మన ఇష్టము కాదు, మన ఇష్టం వచ్చినట్లుగా ఉండకూడదు. మరొకటి ఏమిటంటే, మరొక రకం దూతలు, వారియర్స్, యుద్ధము చేసేవాళ్ళు. విశ్వాసులమైన మనము సాతానుతో యుద్ధము చేయాలి, ప్రార్థనలో పోరాడాలి. పోరాడేవారు విశ్వాసులు. ఆ దూతలు 3 రకాలుగా విభాగించబడితే ఈ విశ్వాసి జీవితము ఆ 3 రకాల దూతలు ఏ పనైతే చేశారో ప్రతి ఒక్కరూ ఆ 3 రకాల పని ఈ విశ్వాసులు చేయాలి. మనం ఇక్కడ విభాగింపడం కాదు. ప్రతి విశ్వాసిలో ఈ 3 లక్షణాలు ఉండాలి. పోరాడే అనుభవం, ప్రార్థనలో పోరాడాలి, ఎఫెప్రా పోరాడినట్లుగా, భక్తులు ప్రార్థనలో పోరాడినట్లుగా సాతాను మీద పోరాడాలి. వాడు ఎన్ని సమస్యలు తీసుకొచ్చినా, మనల్ని ఎన్ని రకాలుగా ప్రేరేపణకు గురి చేసినా, ఈ లోక సంబంధమైన కోరికల కొరకు అతడు మనల్ని ప్రేరేపిస్తుంటాడు. ఎందుకంటే మనం పరలోకం వెళ్ళటం వాడికి ఇష్టం లేదు. పరలోకములో నుంచి వాడు నెట్టివేయబడ్డాడు కనుక వాడున్న స్థలములో మనల్ని వెళ్ళటానికి వాడు ఇష్టపడ్డావు. నన్ను నెట్టేసి నువ్వు వెళ్తావా? నిన్ను కూడా నేనుండు స్థలములోనికి తీసుకెళ్తానని సాతానుడు మన మీద ద్వేషంతో ఉన్నాడు. అది గుర్తించండి మీరు, అది ఆలోచన చేయండి మీరు. ఏదో ఒక చిన్న విషయంలో మిమ్మల్ని బలహీనులు చేసేసి బలవంతులుగా ఉండకుండా చేసేస్తాడు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలోనికి మనం వెళ్ళాలని చెప్పబడుతుంది లేఖనం. మనం చెప్పుకుందాం మరలా. 3వ రకం దూతలు ఎవరని చెప్పాను? సమాచారం అందించేవారు, అంటే దేవుని మాటలు అందించేవారు, దేవుని వాక్యము అందించేవారు, దేవుడు చెప్పినట్లుగా చెప్పేవాళ్ళు, కలిపి చెరిపేవారు కాదు. ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీవు దేవుని పని చేయాలి, దేవుని సువార్త చెప్పాలి, అనేకులను నీవు కదిలించాలి. నువ్వు వాక్యం వింటున్నావు కానీ విన్న వాక్యము నువ్వు ఇతరులతో పంచుకుంటున్నావా? ఏమండి, ఒక సీరియల్ చూసి సీరియల్ని అనేక మందితో పంచుకునే వాళ్ళు ఉన్నారు. ఒక సినిమా చూసి రాత్రి నేను సినిమాకి వెళ్ళాను, ఏమి జరిగిందంటే, ఎలా ఉందంటే భలే ఉందని చెప్పి వాళ్ళు అడగకుండానే మీరు పంచుకుంటారు. కొంతమంది ఏదైనా ఒక మందు వాడితే ఆ మందు బాగుందంటే అనేకులకు తెలియజేస్తారు, ఇదిగో నేను ఆ మందు వాడాను, ఇదిగో మీరు కూడా వాడుకోండి.
పొలాన్ని మార్చుకెళ్ళాను, అక్కడ చాలా సరుకులు ఉన్నాయి, చాలా అనుకూలంగా ఉన్నాయి, ఇదిగో బాగుంది అని చెప్పి ఎవరు అడగకుండానే పిలిచి పిలిచి చెప్తావు. నీవు పిలిచి పిలిచి చెప్తావు. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది, మనల్ని రక్షించేది, ఆదరించేది ఈ వాక్యాన్ని గురించి ఎవరికైనా చెప్తావా? నీవు చెప్పలేవు. కారణం ఏమిటి? నీలో పాపం పోలేదు. నువ్వు ఈ మాటలు ఇతరులకు చెప్పట్లేదు అంటే దాని అర్థం ఏమిటంటే నీలో పాపము పోలేదు. ఆ పాపాన్ని తొలగించుకున్నవారు, ఆ పాపాన్ని విడిచిపెట్టిన వారు ఈ సువార్త అందరికీ చెప్పగలరు. ఆ పని మనం చేయాలా? సువార్త చెప్పాలా, ఆత్మను రక్షించాలా, సంఘంలోనికి నడిపించాలా. ఆ బాధ్యత నీదే. రేపు నిన్ను అడుగుతాడు, అమ్మ ఏంటంటే నేను వచ్చాను, వెళ్ళానండి, మందిరానికి వెళ్ళానండి అని చెప్తావా? నక్షత్రము దూతలు, నక్షత్రము సేవకులు, నక్షత్రము నీవు నేను, నువ్వు నేను నక్షత్రం ఎప్పుడవుతామంటే ఆ దూతలలో ఉన్న ఆ 3 లక్షణాలు మన జీవితంలో ఉన్నప్పుడు. ఆ దూతలు దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తారు. నీవు కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ చెప్పింది చెప్పినట్లుగా చేసే అనుభవం నీలో ఉండాలి. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. సార్దీసు అంటే సంస్కరణ, దిద్దుబాటు. మన జీవితాల్లో దిద్దుబాటు ఉండాలి. ఈ సంఘానికి మొట్టమొదట వారిలో ఉన్న లోపాలు చెప్తున్నాడు. నీవు జీవించుచున్నావని పేరున్నది కానీ, పేరు మాత్రం ఉన్నది కానీ నీవేమయ్యావు? పేరుంది, మీరు విశ్వాసులని, మీరు కానీ ఎలా ఉన్నారు? అమ్మా, చచ్చినోళ్ళు, సుహలేని స్థితి, మైకములో ఉండిపోయారు. మీరు ఇక్కడికి వస్తారు, వాక్యం వింటారు, వెళతారు. మీరు ఎలా ఉన్నారో మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్నారు ఎప్పుడైనా? నేను ఒక మాట అడుగుతాను, మీరు చేసే తప్పులున్నాయే, ఆ తప్పులను నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో నీ అంతటికి నీవు గుర్తించావా? నువ్వేం తప్పు చేస్తున్నావో నీకు అర్థమైందా? చెప్పండి. మనం గుర్తించము వాటిని. సృహ ఉంటే కదా మనం గుర్తించడానికి. చచ్చిన వాళ్ళంటే కోమాలో ఉన్నారు. కోమాలో ఉన్న వాడికి ఏమర్థం అవుతుంది? ఆదివారం మాత్రం ఆరాధన, శుక్రవారం కూడా ఉండదు. మనం ఆదివారం కోసమే పుట్టినట్టున్నాం, అంతేగా? క్రైస్తవులు ఆదివారం కోసమే పుట్టారు, దేనికోసం పుట్టలేదా? ఆ ఆదివారం మనం క్రైస్తవులుగా పుట్టామనుక మన వాళ్ళు ముందు వాళ్ళు కూడా ఇదే నేర్పించారు. క్రైస్తవులుగా పుట్టాం కనుక ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. ఆదివారం నాడు బైబిల్ తీసుకోవాలి, మందిరానికి వెళ్ళాలి, వెళ్ళాల్సిందే, కాదని నేను అంటలేదు. కానీ సృహేది? చచ్చిన జీవితంలోనే ఉన్నావుగా, లోకంలో కనపడే అన్ని నీకు కావాలిగా. ఎవరి కష్టపడే అనుభవం లేదుగా నీకు. దేవుని సేవలో శ్రమ పడే అనుభవం లేదుగా. ఏది కనపడితే ఎవరింట్లోనన్నా ఏదన్నా చూస్తే, ఒక మంచి సోఫా సెట్ చూస్తే, అబ్బో ఇది భలే ఉంది, ఎట్టయినా మా ఇంట్లో కూడా పెట్టుకోవాలి. ఎవరైనా ఇంట్లో మంచి రంగులు వేసుకుంటే, అబ్బా ఏమి కలర్స్ వేసుకున్నారు వీళ్ళు, ఎలాగైనా మా ఇంటికి కూడా ఇదే కలర్ వేయాలి. ఏమండి, వాళ్ళు
వాళ్ళ స్థాయిని మనము అధిగమించాలనే ఆలోచనే తప్ప ఆ లోకాన్ని ప్రేమించే ఆలోచనే తప్ప దేవునిలో నేను మేలుకొని ఉండాలి అనే ఆలోచన ఉందా? హలో, ఉందా? ఆలోచన ఉందా? దేవునిలో నేను శ్రమ పడాలి, దేవుని కొరకు బలమైన సాధనంగా వాడబడాలనే ఆలోచన ఉందా? ఏమండి, మనం ఇక్కడ ఒక మాట చదువుతాను నేను. ఆ 2వ వచనం, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. నీ క్రియలు ఏంటంట? నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. ఇక్కడ వర్తమానం దేవుడు పంపిస్తున్నాడు. దేవుడు వర్తమానం యేసుక్రీస్తుకి ఇచ్చాడు. తండ్రి యేసుక్రీస్తుకి ఇచ్చాడు. యేసుక్రీస్తు దూతలకు ఇచ్చాడు. దూతలు యోహానికి ఇచ్చారు. యోహాను సంఘ నాయకులకు ఇస్తున్నాడు, పాస్టర్స్కి. గమనించండి. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో జ్ఞాపకం చేసుకున్నాను. వాక్యము దేవుని దగ్గర కరెక్ట్గానే ఉంది, యేసుక్రీస్తు దగ్గర కరెక్ట్గానే ఉంది, ఆ దూతల దగ్గర కరెక్ట్గానే ఉంది, యోహాను దగ్గరికి కరెక్ట్గానే వచ్చింది. ఈ యోహాను ఈ సేవకులకు, సంఘ సేవకులకి ఇచ్చేటప్పుడు ఈ సంఘ సేవకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు అనుకూలంగా బోధించుకుంటున్నారు. చెప్పరు, నీకు వాస్తవాలు చెప్పరు. నువ్వు ఆదివారం వస్తే చాలు, నువ్వు దశం భాగం ఇస్తే చాలు, నువ్వు ఏదైనా ఆ చర్చిలో పని ఉన్నప్పుడు ఆ పనికి సహకరిస్తే చాలు, నీ పాపాన్ని గురించి కానీ, నీ బలహీనతల గురించి కానీ, నువ్వు చేసే తప్పుడు కార్యాల గురించి కానీ వారు ఎత్తి చెప్పరు. అక్కడే వాక్యము బలహీనమైపోతుంది, పక్కదారి పడుతుంది. రాంగ్ డాక్ట్రిన్ ని బోధిస్తారు అదే మాట తీసుకొని. అపోస్తులు చెప్పారు, మేము వేసిన పునాది తప్ప ఇంకెవడు ఏ పునాది వేయకూడదని. పౌలు గారు అన్నారు, నేను చెప్పిన ఈ బోధ తప్ప వేరొక బోధ మీకు ఎవరైనా వస్తే చెప్తే వినొద్దని. ఎవరన్నా కాదు, నేను వచ్చి మరలా నేను ఇప్పుడు చెప్పిన బోధన మార్చినా నువ్వు వినొద్దు. దేవదూతలు వచ్చి చెప్పినా వినొద్దు. వాళ్ళు చెప్పగా వాళ్ళు చెప్పరు, ఊరిక చెప్పాడు ఆయన. దేవదూతలు ఎప్పుడు కూడా దేవుడు చెప్పిందే చేస్తారు. మానవులమైన మనమే దేవుడు చెప్పింది చెయ్యం. దేవుడు చెప్పింది చెయ్యం, సర్దుకుంటాం. ఏమనుకున్నాం, మరి ఎట్టా జరగదుగా. నలుగురితో నారాయణ పోవాలిగా, నలుగురితో లోకంతో పోవాలిగా. వాళ్ళేమనుకుంటే నీకెందుకు, వాళ్ళు నరకానికి వెళ్తారు, నువ్వు కూడా వెళ్తావుగా. వెళ్తానికి సిద్ధపడ్డావా? మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందమని వాక్యం చెప్తుంది. ఈ వాక్యం నమ్ముతున్నావా? నీవు నమ్మితే వేరవుతున్నావా? ఈ లోకము మూర్ఖత్వం, మూర్ఖులు. ఆ మూర్ఖులకు వేరై నీవు రక్షణ పొందావా? రక్షణ అంటే బాప్తిసం పొందగానే వచ్చేసింది అనుకున్నారు చాలా మంది. కాదు, అవన్నీ ఒక మెట్లు. ఏమండి, 1, 2, 3 మెట్లు ఎట్టగానే దేవుని మందిరంలోకి వచ్చేసావా? అన్ని మెట్లు ఎక్కితే కదా వచ్చేది. నువ్వు మార్మనసు పొందావు, బాప్తిసం పొందావు, మంచిదే. పరిశుద్ధాత్మను పొందావు, మంచిదే. ఏమండి, మరి అస్సలైంది
అసలైన మెట్టును ఎక్కాలంటే మూర్ఖులకు ఈ తరము వారికి లోకానికి వేరే జీవించాలి కదా. లోకంతో పోటీ పడితే ఎట్లా? వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఎవడేమనుకుంటే నీకెందుకు? క్రీస్తుని సంతోషపరచు, వాక్యాన్ని అనుసరించు. ఏదన్నా తప్పు చేసి వాళ్ళు ఏ అంటేను తప్పలేదయ్యా, నాకు ఫలాని వాళ్ళు ఒత్తిడి చేశారు అందుకని నాకు తప్పలేదయ్యా, ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గు లేదా అయ్యా? సిగ్గులేని మాటలు చెప్తే ఎలాగో? సత్యము తెలుసుకొని నీవు ఆ సత్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అది శాపం కదా. ఆలోచించండి, నేను చెప్పే మాటలు మీరు ఆలోచించండి. దేవుడు మనకిస్తున్న వర్తమానం, మనం సంపూర్ణం కావాలి. ఏమంటున్నాడు అక్కడ? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణముగా నాకు కనపడలేదు, సంపూర్ణంగా నాకు కనబడలేదు. అంటే మనం క్రీస్తు స్వరూప్యములోనికి మార్చబడాలి. ఒక మాట మీరు చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక. అక్కడ పిల్లలు చూడండి, అభ్యంతరకరంగా ఉన్నారు. చెప్పండి, అక్కడ ఎవరున్నారు? ఝాన్సీ చూడమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, 4వ అధ్యాయం 11వ అధ్యాయం. ఏంటంట? విశ్వాస విషయం. ఇప్పుడు ఎఫెసీయులకు రాస్తున్నా, మనందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా చూడండి, సంపూర్ణమైన పురుషులమగు వరకు అనగా, తర్వాత ఉంది క్రీస్తునకు కలిగిన. ఎవరి సంపూర్ణతకు? క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. ఎప్పుడు దాకా మనము ఏ సంపూర్ణతతో మనం పోల్చుకోవాలి? అంటే క్రీస్తు స్వరూప్యములోనికి మనం మార్చబడాలి. ఇది బైబిల్ అండి, వాక్యం ఉంది, వాక్యం చెప్తుంది. ఇది క్రీస్తుకు కలిగిన సంపూర్ణత. నీ ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి వీల్లేదు, నీ ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. దేవుడు ఒప్పుకోడు. నేను ఒక ఆయన అన్నాడు, మీరందరూ, నేను పాస్టర్ల మీటింగ్ వెళ్తే మీరందరూ పాస్టర్లే కదా, పాస్టర్లు మీ మాట, పాస్టర్లు అయితే మీరు పాస్టర్ గారు అయితే మీ విశ్వాసుల్ని మాట వింటారా? ఎంతమంది మీ మాట మీ విశ్వాసులు వింటారు చెప్పండి? విశ్వాసులు వినాలి. ఎప్పుడు వినాలి? పాస్టర్ గారు చెప్పే మాటలు దేవుడి మాటలైనప్పుడు. ఆ దేవుని మాటలు చెప్తున్న పాస్టర్ గారి మాట సంఘము విశ్వాసులు వినొద్దా? ఇప్పుడు దేవుడే చెప్తున్నాడు కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుని వాక్యం చెప్తుంది కదా, క్రీస్తుకు కలిగిన సంపూర్ణత ఎంతో, ఆ సంపూర్ణత మనకు కలిగి ఉండాలని, క్రీస్తు స్వరూప్యములోనికి మార్చబడాలని, ఆయన అడుగుజాడలలో మనం నడవాలని వాక్యమే కదా చెప్తుంది. మేము మనుషులమయ్యా, యేసుతో మాకు ఎట్లా సంబంధం అంటే కుదరదు. మీరు మనుషులైతే నరకానికి వెళ్ళిపోతారు, మీరు దేవుని పిల్లలైతే పరలోకానికి వెళ్తారు. నిత్య నాశన కూపములో నుండి తప్పించడానికే కదా ఆయన ఈ లోకములోనికి మానవుడిగా వచ్చింది. హల్లెలూయా చెప్పండి. ప్రభునందు ప్రియులారా,
టైం అయిపోయింది, చాలా అయింది. ఈరోజు మనం ఆలస్యంగా, ఈ వర్షం వల్ల ఆలస్యంగా ప్రారంభించుకున్నాం కనుక కొద్దిగానే నేను ముగిస్తున్నాను. ఇదే వాక్యం రేపు ఆదివారం కంటిన్యూషన్ చేస్తాను. చాలా లోతైన విషయాలు ఉన్నాయి, వాటిని మనం నేర్చుకోవాలి. వాటిని నేర్చుకున్నప్పుడు మనకి మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన క్రియలు సంపూర్ణంగా ఉన్నాయా? మన జీవితము సంపూర్ణంగా ఉందా? ప్రభుకి ఇష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తున్నామా? నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ప్రవర్తించొద్దని ఎన్నోసార్లు చెప్తున్నాను. నాకు ఈ ఉద్దేశం ఉంది, ఈ ఆలోచన ఉంది, ఈ ఆలోచన ప్రకారం నేను వెళ్ళిపోతాను అని అనుకుంటే నష్టపోతాం. వాక్యము చెప్పే, యేసు ప్రభు చెప్పే ఆలోచన ప్రకారం వెళితే నువ్వు మేలు పొందుతావు. ఆ దూతలు దేవుడు ఏది చెప్తే అదే చేశారు. దూతల కన్నా గొప్పవాళ్ళం మనం కనుక, దూతల కన్నా గొప్పవాళ్ళమైన మనము దేవుడు చెప్పినట్లుగా చేస్తున్నామా? చేయకపోతే నష్టపోతావు, నరకానికి వెళ్తావు. దేవుడు చెప్తున్న మాటను జాగ్రత్తగా వినండి, బ్రతుకులను దిద్దుకోండి, మీ జీవితాలను ప్రభువుకి సంపూర్ణంగా సమర్పించండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మిగిలిన విషయాలు వచ్చేవారు చెప్తాను. తల్లి వంచండి, ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థనతో ఏకీభవించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రములు, స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేరేపణ కలిగిన వాళ్ళు ఇద్దరు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. లేచిపడి నిలబడి ప్రార్థన చేయండి.